హైమా. సో లైలా మూవీ రివ్యూ. మూవీ ప్లాట్ ఏంటంటే విశ్వసేన్ ఒక బ్యూటీ పార్లర్ నడుపుతాడు. అయితే అక్కడికి మొత్తం ఆడవాళ్ళందరూ వస్తారనమాట. సో ఈ మధ్యలోనే ఒక పోలీస్ ఒకడు ఉంటాడు. వాళ్ళ సెటప్ అలాగే వైఫ్ వచ్చి గొడవడతాడు. దానికి కారణం విశ్వసేన్ అవుతాడు. సో పోలీస్ అనేవాడు మెయిన్ విలన్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటి అనేది మీరు థియేటర్స్ లో చూడాల్సిందే. ప్లస్ ఈ మధ్యలోనే విశ్వసేన్ ఒక అమ్మాయికి, నల్ల అమ్మాయికి ఫుల్ గా మేకప్ చేసేసి తెల్లగా మార్చేస్తాడు. ఈ లోపే విలన్, అదే మన గబ్బర్ సింగ్ లో ఉంటాడు కదా విలన్, అతను తనని చూసి లవ్ చేసి ఇంకా పెళ్లి చేసేసుకుంటాడు అనమాట. సో తర్వాత నిజం తెలుస్తుంది తన నల్లగా ఉంటదని. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఏమైంది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటి, అసలు దీన్ని ఇంకా ఎంటర్టైనింగ్ గా ఎలా చూపించారు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు అనేది మీరు థియేటర్స్ లో చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా క్రింజ్ ఉంది, చాలా అంటే చాలా చండాలంగా ఉంది. బేసిక్ గా నేను చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఎక్స్పోజింగ్ తప్పితే ఏం ఉండదు. ఫస్ట్ జిమ్ లో ఎక్స్పోజ్ చేస్తారు, ఆ తర్వాత ఒక గార్డెన్ కి తీసుకెళ్లి అక్కడ ఎక్స్పోజింగ్ చేస్తారు, ఆ తర్వాత ఒక పాట ఇచ్చుకుందాం అనేసి దాంట్లో ఎక్స్పోజింగ్ చేస్తారు. ఇది ఓన్లీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నా. సెకండ్ హాఫ్ వేరే ఉన్నాయి. మొత్తం ఒక బుక్కే రాయాలి ఎక్స్పోజింగ్ గురించి అయితే. మొత్తం టోటల్లీ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా నేను చెప్పాలంటే హీరోయిన్ మీద నడిచిద్ది. హీరోయిన్ మొత్తం దీని గురించే హీరోయిన్ పెట్టుకున్నారా అనేది నాకు అలా అనిపించింది. బికాస్ చాలా అంటే చాలా చండాలంగా వాడారు. ఎందుకంటే ఒక హీరోయిన్ అనేది ఒక స్టోరీకి సంబంధం లేదు, దానికి స్టోరీకి అసలు లింక్ లేదు. ఏంటంటే చూపించాలంటే చూపించేయాలి, మొత్తం కుర్రోళ్ళు చూసేస్తారు, జనాలు వచ్చేస్తారు సినిమాకి, ఇదే నడుస్తుంది. విశ్వసేన్ గారు ఇలాంటి జెన్యూర్ సినిమాలు తీస్తే, ఇది కనుక మార్చుకోపోతే ఇంకా సినిమాలకి, మీ సినిమాలకు అసలు జనాలు రావడం మానేస్తారు బేసిక్ గా. కానీ ఒకటి మాత్రం ప్లస్ ఉందండి, సెకండ్ హాఫ్ చూసుకుంటే కొంచెం కామెడీ అనేది పండింది. ప్లస్ లైలా అనే క్యారెక్టర్, విశ్వసేన్ గారు ఆడగెటప్ వేసిన క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఫైట్స్ కూడా, ఒక ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది. విలన్ బర్త్డే పార్టీ అనుకుంటా, ఆ టైంలో ఒక ఫైట్ చేశారు, సూపర్ ఉంది. అయితే అది మాత్రం నేను బాగా నచ్చింది. దాని తర్వాత విశ్వసేన్ గారు సెకండ్ హాఫ్ లో చేసిన కామెడీ టైమింగ్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. కానీ రైటింగ్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా అవుట్డేటెడ్ గా అయిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమా అంతా చాలా అంటే కనిపిస్తుంది. 3 టైర్ హీరో అయినా అంత ప్రొడక్షన్ పెట్టేసి, అంత డబ్బులు పెట్టేసి తీసినప్పుడు స్టోరీ అనేది కొంచెం ఇంకా బాగుండొచ్చు. ఎందుకంటే అది రివెంజ్ స్టోరీయే. విలన్ వెళ్ళి హీరోని చేయడం, హీరో తప్పించుకోవడానికి ఒక అమ్మాయి అనే ఒక గెటప్ వేసుకోవడం, రివెంజ్ స్టోరీనే కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చారు. కామెడీగా పండిద్దాం అనుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అసలు చాలా అంటే చాలా క్రింజ్ అనిపించిందండి. ఒక్క చోట కూడా ఒక టూ టైమ్స్ అనుకుంటా నేను నవ్వాను. దానికి మించి ఫస్ట్ హాఫ్ లో నేను అసలు నవ్వే రాలేదు. సెకండ్ హాఫ్ లో కూడా బయట పక్కన థియేటర్ లో ఉంటారు కదా, వాళ్ళు జోక్స్ వేస్తుంటే నవ్వు వస్తుంది, కానీ వాళ్ళు కూడా వేశారు. ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. ప్లస్ మన సొల్లు స్టార్ ఉంటాడు కదా, అదే ఇన్స్టాగ్రామ్ లో వస్తాడు, మొత్తం నేనే చేసేసాను, కలికి నేనే తీసాను అంటాడు కదా, అతను వచ్చి కొంచెం కామెడీ చేశాడు. కొంచెం బాగుంటది, కొన్నిసార్లు బోర్ కొట్టిద్ది. లాస్ట్ లో మెయిన్ గా ఒక మంచి రోల్ పడిందని చెప్పాలి ఆయనకి మాత్రం. దాని తర్వాత నేను చూసుకోవాలంటే సెకండ్ హాఫ్ లో పొట్టేల్ హీరోయిన్ ఉంటది కదా, దాంతో కామెడీ చాలా బాగా చేశారు. అంటే నేను ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మెయిన్ విలన్ ఉంటాడు కదా, విలన్ వాళ్ళ నాన్న చాలా అంటే చాలా బాడీ షేమింగ్ చేశాడండి. గర్ల్స్ గురించి బాడీ షేమింగ్ చేశాడు. తర్వాత మన పృథ్వీరాజ్ మెయిన్ ప్లాట్ లోకి వచ్చేస్తే, పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా, సో ఆయన సీన్స్ కూడా ఉన్నాయి. అంటే గొర్రెలు అవన్నీ అన్నారు కదా, గొర్రెలు అనే టాపిక్ ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ లోనే వచ్చింది. నిజంగానే 250 గొర్రెలు ఉంటాయి. దాని తర్వాత ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చేస్తారు, వాళ్ళ బామర్దులు తీసుకొచ్చేస్తారు అని స్టేజ్ మీదే ఆయన చెప్పారు. అప్పుడు అక్కడ ఆయన తీసుకొచ్చేసేటప్పుడు 11 గొర్రెలు ఉన్నాయి అనేసి ఆయనే చెప్పారు. కానీ ఈ సీన్ అనేది థియేటర్ లో నాకు కనపడలా. ఎందుకంటే నాకు తెలిసి ట్రిమ్ చేసేసి ఉంటారు, ఎందుకంటే చాలా కాంట్రవర్సీ అయిపోయింది కాబట్టి. సో ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చేస్తాడంటే డైరెక్ట్ బర్త్డే పార్టీకి వచ్చేసి అక్కడ లైలా చేతిలో తన్నులు తింటాడు. సో అలా తీసుకొచ్చారు, కానీ ఆ క్లిప్ ఏదైతే ఉందో అది మిస్ అయింది. మూవీలో మెయిన్ గా ప్లాట్ ఏంటంటే ఒక ఆయిల్ అడల్టరేషన్ మీద జరిగిద్ది మొత్తం అంతా. ఆ పాయింట్ కనుక లేకపోయి ఉంటే మూవీ టోటల్ గా వేస్ట్ అయిపోయేది. సో ఆ పాయింట్ యాడ్ చేసినందుకు కొంచెం న్యాయం జరిగిందనే చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే కొంచెం బాగుంటది. చాలా అంటే చాలా లాగ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా అవుట్డేటెడ్ గా ఉంది. డైలాగ్స్ కూడా చాలా సరిగ్గా రాయలేదు. విశ్వకన్న మాత్రం లేడీ గెటప్ లో ఇచ్చి పడేశాడబ్బా. నేను మాత్రం దాని గురించి నేను అసలు కంప్లైంటే చేయను. చాలా అంటే చాలా బాగా చేశాడు. ప్లస్ యాక్టింగ్ కూడా చాలా చించి పడేశాడు అంతే. ఎందుకంటే ఒక లేడీ గెటప్ వేసుకుని ఫైట్స్ చేసి ప్లస్ డైలాగ్స్ చెప్పి చాలా అంటే జీవిచ్చేసాడు అంటారు కదా, సో సేమ్ అలాగే అనిపించింది. అంటే ఆ యాక్టింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఒక థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్ లా అనిపించింది. కానీ విశ్వకన్న మాత్రం ఎలా చేశాడంటే నిజంగానే
ఒక అమ్మాయి ఎలా అయితే చేసిద్దో, ఒక అమ్మాయి తనతో రొమాన్స్ ఎలా అయితే చేసిద్దో సేమ్ అలాగే చేశాడు అనిపించింది. హీరోయిన్ ని మధ్యలో కొంచెం వాడారు, సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం ఏదో పెడదామనేసి కొంచెం మళ్ళీ దానికి పెట్టారు. మళ్ళీ ఇచ్చుకుందాం బేబీ అనేసి ఒక సాంగ్ ఉంది, ప్యూర్లీ ఎక్స్పోజింగ్ అబ్బా, ప్యూర్లీ అంటే ప్యూర్లీ ఎక్స్పోజింగ్. ఎందుకంటే హీరోయిన్ ని ఎందుకు వాడారంటే సినిమాలో ఎక్స్పోజింగ్ వాడారు, దానికి మించి నాకు హీరోయిన్ రోల్ అనేది కనపడలేదు సినిమాలో. ప్లస్ నాకు లైలా క్యారెక్టర్ అనేది చాలా బాగా నచ్చింది. లైలా క్యారెక్టర్ అనేది లేకపోతే సినిమా లేదు. ఎందుకంటే నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ చూసాక ఏంటి ఇది మొత్తం ఎక్స్పోజింగ్ గా కనిపించింది కదా, లైలా పాట ఉంటది కదా, లైలాగా మారే పాట, ఆ పాటలో ఏంటంటే హై లెగిసింది సినిమా. నేనేమనుకున్నానంటే ఫస్ట్ హాఫ్ చూసాక అర్రే లైలా క్యారెక్టర్ ముందలే పెట్టేసేయచ్చు కదా, సోను మోడల్ క్యారెక్టర్ ఒక 20 minutes పెట్టేసి లైలా క్యారెక్టర్ ఫుల్ మూవీ పెట్టేస్తే బాగుండేది అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ చూసాక లైలా పోర్షన్స్ అని చూసాక బాగానే మంచి పనే చేశారు. ఎందుకంటే లైలా క్యారెక్టర్ అనేది అసలు స్కోప్ లేదు, స్టోరీ లేదు, ఏం చేయాలో తెలియదు, అసలు స్క్రీన్ ప్లే అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కాసేపు అక్కడికి వెళ్తాడు, కాసేపు ఆడు పోలీస్ దగ్గరికి వెళ్తాడు, కాసేపు విలన్ వస్తాడు, కాసేపు ఆడు సుశాంత్ సొల్లు స్టార్ వస్తాడు, కాసేపు కొంత వేరే ఒకడు ఉంటాడు ఆడొస్తాడు, క్యారే క్యావరా రే అంటాడు. నాకు నిజంగా స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే సినిమా చాలా అంటే చాలా క్రింజ్ అనిపించింది, చాలా చెత్త అనిపించింది. అలాగే మూవీలో నాకు కొత్తగా ఏమన్నా యాడ్ చేశారా అంటే కొత్తగా ఏమి యాడ్ చేయలేదు. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, విశ్వకన్నా కొంచెం వేరే జెన్యూన్స్ లోకి వెళ్ళాలి, అంటే కొంచెం విలనిస్టిక్ గా కొంచెం వేరే రోల్ చేస్తే బాగుంటది. ఎప్పుడు దాస్ కా దంపి వచ్చి కొట్టేయడం ఇలాంటివి కాకుండా వేరే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు అనుకోవచ్చు అంటే సెకండ్ హాఫ్ లో మొత్తం వేరే కదా, నేను ఇప్పుడు దాకా చేయలేదు కదా లేడీ గెటప్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా నాకు అదే కనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా సోని మోడల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అసలు ఈ అందానికి ఫేస్ కట్ కి ఇచ్చే వాల్యూ ఎంత ఉంది, అలాంటి కొన్ని డైలాగ్స్ వేసారు, హైడ్రా అన్నారు, ఇవన్నీ నాకు కనిపించినాయి. కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం మీరు కొంచెం వేరేగా మార్చుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఒకటే టైప్ ఆఫ్ మూవీస్ తీసుకుంటున్నారు మీరు. ఫలక్నామా దాస్ ఉంది, దాస్ కా ధమ్కి అన్నారు, అయిపోయింది కదా, వేరే దానికి వెళ్ళొచ్చు కదా. అంతేగాని ఓన్లీ బీజిఎం కొట్టేసి దాస్ కా ధమ్కి ఇయే చూస్తున్నాం మేము. పాగల్ నుంచి ఇటు నుంచి అటు నుంచి మొత్తం ధమ్కి నుంచి అక్కడి నుంచి మొత్తం ఈ సినిమాలే చూస్తున్నాం. మీ నుంచి వేరే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలంటే చేయలేకపోతున్నాం. ఇది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. అంటే లేడీ గెటప్ అనేది మీరు బాగానే చూపించారు, కానీ దాన్ని ఫుల్ గా లాక్కెళ్ళలేకపోయారు కదా. ఫస్ట్ హాఫ్ అంతా మళ్ళీ సేమ్ రొటీనే కొట్టుడే కదా, దాస్ కదంకి ఇవే ఉన్నాయి కదా, వేరే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటది మేము కూడా. ప్లస్ ఒకటి చిరంజీవి గారిని కొంచెం బాగా వాడారనిపించింది. ఎందుకంటే విలన్ వాళ్ళ నాన్న చిరంజీవి ఫ్యాన్ అనమాట. ఆయన ఏం చేస్తాడంటే చిరంజీవి సినిమాలు ఉంటాయి కదా, సూపర్ హిట్ సినిమాలు, అలా కావాలనుకుంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఒక అమ్మాయి వచ్చిద్ది, దాన్ని అతిలోక సుందరి అంటాడు, వీళ్ళిద్దరికే కలిపేస్తాడు, అదేమో నల్లదే బొగ్గుది. సో దానివల్ల స్టార్ట్ అయింది మొత్తం అంతా. రెండో పెళ్ళి అంటాడు, లైలాన్ లవ్ చేస్తాడు. విలన్ అనేవాడు ఎలా అయిపోయిందంటే ఫుల్ కమీడియన్ చేశారు. అసలైన విలన్ ఏమో కమీడియన్ చేశారు. మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన్ని కమీడియన్ చేయాల్సింది ఆయన విలన్ చేశారు. కానీ బేసిక్గా నాకేమనిపించిందంటే విలనిస్టిక్గా లేదు. అంటే సినిమాలో ఒక విలన్ అనేవాడు కరెక్ట్గా లేడు. విలన్గా ఉండుంటే బాగుండేది. ఎందుకంటే ఒక విలన్ ఉన్నాడు, ఇప్పుడు దాస్ ఉన్నాడు, వచ్చి ఒకేసారి కొట్టేసి అంతా అయిపోయింది. అంటే ఒక్క మినిట్లో మొత్తం ఆవగొట్టేయచ్చు కావాలంటే. సోను మోడల్ అనేవాడు 1 నిమిషంలో విలన్ని కొట్టేసి అయిపోద్ది సినిమా అక్కడే. కానీ ఒకటి ఏదైతే ఉందో ఆయిల్ అడల్టరేషన్ అనేది, దాన్ని కొంచెం లాగి ఆ ఒక్క పాయింట్ మీదే స్టోరీ అంతా లాగి ఫుల్ గా చిరాకు చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయిలతో కొంచెం కామెడీ చేద్దాం అనుకున్నారు, సీరియల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏది కరెక్ట్ గా పండలేకపోయేసరికి తర్వాత సెకండ్ హాఫ్ అంతా లైలాతో కొంచెం కామెడీ చేశారు. నాకు కామెడీ అంతే పిచ్చిగా నచ్చేసింది. సో నేనేమంటున్నానంటే ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, సినిమా కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి నేను చెప్తున్నా సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ కామెడీ సీన్స్ కూడా లేకపోయి ఉంటే సినిమా చాలా దరిద్రం బొగ్గు ఫ్లాప్ అనేసేవాడు నేనైతే. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మూవీ చూడొచ్చా చూడకూడదు అంటే 1 time వాచబుల్ అండి. చూడాలనుకుంటే చూడొచ్చు, అంటే మీరు అంత ఖాళీగా ఉంటే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే కొంచెం లవర్స్ కి February 14 కాబట్టి కొంచెం మంచి సీన్సే ఉన్నాయి. కుర్రోళ్ళకి కూడా కావాల్సిన సీన్స్ చాలా ఉన్నాయి. విశ్వక్ సేన్ గారిని చూసి వేరే చేసుకోకుండా కొంచెం మంచిగా చేసుకుని, మూవీలో హీరోయిన్ ఒకటి ఉంటది, తనని బాగా చూపించారు, ఆవిడ్ని చూసి కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కుర్రోళ్ళు. ఎందుకంటే సినిమా మొత్తం ఆవిడ్ని తీసుకునే చేసినట్టు అనిపించింది. ఇలాంటిది ఈ పాయింట్ అనేది ఆపేస్తే మంచిదండి. ఎందుకంటే కుర్రోళ్ళు కూడా ఒకప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు అండి సినిమాకి, అవి ఉన్నాయి అనగానే తెలిసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మూవీ ఇప్పుడు దాకా ఏమంటే, ఇప్పుడు దాకా కుర్రోళ్ళు అనే కాదు, అందరూ ఏమనుకుంటున్నారు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది, కంటెంట్ ఉంది కాబట్టే చూశారు సినిమా. ఇప్పుడు దీన్ని ఎలా పండించలేకపోయారు అంటున్నా.
ఇప్పుడు మీరు రైటింగ్ అనేది పెంచుకోవాలండి. ఇప్పుడు సినిమా స్టోరీ బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు, లైలా క్యారెక్టర్ బాగా సెట్ అయింది, విశ్వకన్నా చాలా బాగున్నాడు, సో దాన్ని పట్టుకుని కొంచెం వేరే ఏమన్నా స్టోరీ రాసి, రైటింగ్ కొంచెం రాసి, డైలాగ్స్ మార్చి కొంచెం మంచిగా చేయొచ్చు కదా. లేదు మేము అదే రొటీన్ కొట్టుడు కొడతాం, ఆ 17 జానర్లు ఏదైతే ఉన్నాయో ఆ 15 సార్లు, ఆ 15 సినిమాలు ఏదైతే ఉన్నాయో ఆ 15 సినిమాల లాగానే తీస్తాం, ఇంకా మీరు చూడాల్సిందే చూడాల్సిందే అంటే ఎవరో రారు. నెక్స్ట్ విశ్వకర్ణ సినిమాలకి ఎవరు రారు. సో నేనేమంటున్నానంటే కొంచెం మారుస్తే బాగుంటది, లేదంటే విశ్వకర్ణ కెరియర్ వుడ్ బి ఇన్ డ్యామేజ్, చాలా రిస్క్ లో పడిపోతాం అన్న. సో కొంచెం మారిస్తే బాగుంటది అనేది నా ఫీలింగ్. ఓవరాల్ గా అయితే ఒకసారి చూసేయచ్చు సినిమా. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబట్టే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. హై మా వెళ్ళొస్తా.